హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బటర్ గార్లిక్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బటర్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు వేసుకుందామండి బటరు. మనం 3 స్పూన్ల బటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి, ఒక అర స్పూను. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకుందాం కదండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి అండి. మొత్తం మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కొంచెం కొంచెం తీసుకుంటూ బ్రెడ్ మీద పెట్టుకోవాలి. మనం పైన ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క పీస్కి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసాం కదా, ప్యాన్ హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ప్యాన్ మీద పెట్టుకుందాం. ఇలా 1 by 1 ఇట్లా పెట్టుకోవాలి. హస్బెండ్ వైఫ్ అది ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ పక్కన కాకులు ఉన్నాయి చెట్టు మీద, అరుస్తూ ఉన్నాయి, దాన్ని పట్టించుకోమాకండి. ఇటు సైడ్ కూడా మనం వేసుకోవాలండి బటరు. అన్నిటికీ మనం బటర్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా మనం తిప్పుకోవాలి. లైట్ కాలిన తర్వాత మనం ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని దాని మీద మనం కొంచెం కొంచెంగా చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఇది పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఉంచుకొని తీసేయటమేనండి. అయిపోయిందండి, తీసేసుకుందాం. మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. మనము ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని కట్ చేసుకుందామండి. కట్ చేసుకుందామండి. కట్ చేసిన మన పీసెస్ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఈవినింగ్ టీ టైంలో పర్ఫెక్ట్గా స్నాక్ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది. అది బ్రెడ్ క్రిస్పీగా, ఆ చీజ్ అనేది స్మూత్గా. చూడండి చీజ్ ఎలా వస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.